వస్తుండే నాకు చాలా ఆనందకరంగా ఉందనా. మా ఫ్రెండ్స్ తో ఇలా బయటికి రావడం ఇంకా హ్యాపీగా ఉందనా. చాలు, ఇది ఈ జన్మకి చాలు. మేము బెంగళూరు కర్ణాటక నుంచి వచ్చాము. ఫస్ట్ టైం చూస్తున్నాం, గేట్స్ అన్ని ఓపెన్ అయి ఉన్నాయి. నేను శ్రీకాకుళం నుంచి వచ్చానండి. ఇటువంటి ప్రవాహం చూడడం వల్ల చాలా ఆనందంగా ఉంది. చాలా ఆహ్లాదకరంగా ఉంది. చూద్దామని వచ్చాము, చాలా బాగుంది. గేట్లు అది ఎత్తేసారని చెప్పి. ఇక్కడికి వస్తే నాకేంటంటే ఒక మైండ్ రిలాక్సేషన్ ఉంటుంది. విజయవాడ చూడదగ్గ ప్రశ్న కృష్ణా బ్యారేజ్ ఒక్కటైతే చెప్పగలుగుతా. చాలా బాగుంది, చాలా ఉత్సాహంగా ఉంది ఈరోజు మాత్రం. మనసు ఉర్రు తొలుగుతుంది. మన విజయవాడే కదా, విజయవాడలో ఎంత బాగుంటే ఇంకేం కావాలి. మేమంతా ఉయ్యూరు నుంచి మేము వచ్చాము. చూడటానికి చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఈ వాటర్ చూస్తుంటే మనసు ఉర్రు తొలుగుతుంది. ఇది చాలా టూరిజం స్పాట్ గా కనపడతా ఉంది. ఈవినింగ్ పబ్లిక్ అంతా ఇక్కడ గ్యాదర్ అయ్యి బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తూ ఉంది. మేము కూడా ఎంజాయ్ చేద్దామనే వచ్చాము. చాలా బాగుంది. మేము గుంటూరు నుంచి వచ్చాము. టూరిజం స్పాట్ గా డెవలప్ చేస్తే చాలా బాగుంటుందండి. అది వర్షాలు వరదలు బాగా వస్తా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు వస్తే వర్షాలు పడతాయి, పంటలు బాగా బాగుంటది. ఇదే ఉదాహరణ. అందుకే ఎక్సైట్మెంట్ గా ఉంటుంది సార్. ఇక్కడ ఏంటంటే ఒక 2 నిమిషాలు మైండ్ రిలాక్స్ గా ఉంటుంది, పీస్ఫుల్ గా ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఇదే టైంలో ఇక్కడికి వచ్చాను, జాబ్ రాలా మనకి, ఇక చేసుకున్నాను. ఇక్కడికి వస్తే నాకేంటంటే ఒక మైండ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇక అంతే సార్. బాగుంటుంది సార్, సూపర్ ఉంటుంది, బాగుంటుంది సార్. సింపుల్ గా బాగుంటుంది సార్. మైండ్ రిలాక్సేషన్ ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళిన అవసరం, ఒక 2 నిమిషాలు 10 నిమిషాలు కూర్చుంటే ఫ్రీగా మైండ్ బాగుంటుంది సార్, పీస్ఫుల్ గా ఉంటుంది. వర్షం అనేది ఏంటంటే సార్, ప్రతి ఒక్కరు అనేది ఎవడు దేవుడు కాదు. జగన్ వచ్చినంత మాత్రాన, కేఏ పాల్ వచ్చినంత మాత్రాన పైన కొరవాల్సిందే, అంతేగాని జగన్ వచ్చి వర్షం పడు అంటే పడదు, చంద్రబాబు నాయుడు వర్షం పడుతుంది అంటే పడదు. అది ప్రకృతి ఉండటం వల్ల అది పడుద్ది, అంతేగాని ఒకళ్ళు వచ్చారని ఒకళ్ళు రానేది అవాస్తవమైన మాట. అది చాలా పీస్ఫుల్గా ఉంటుంది సార్ ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు మా డాక్టర్ ఉంది, ఎక్కడికి వెళ్దాము అన్న పప్ప కృష్ణా బ్యారేజ్ అంటది. ఎందుకంటే ఇక్కడికి వచ్చే కాసేపు ప్రశాంతత, రిలాక్స్ అని దొరికిద్ది. తర్వాత మా మరదలు ఉంటుంది, ఇక్కడికే వచ్చేసింది. ఎందుకంటే గేట్లు వచ్చాక ఇక్కడ వాతావరణం కానీ మంచిగా పీస్ఫుల్గా ఉంటుంది, ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. విజయవాడ చూడదగ్గ ప్రశ్న కృష్ణా బ్యారేజ్ ఒక్కటైతే చెప్పగలుగుతా. సూపర్ ఉంటుంది సార్. అది అసలు చెప్పాల్సిన అడగాల్సిన అవసరం కూడా లేదు సార్. ఫుల్ మంచిగా ఉంటుంది. సార్ అది ప్రకృతికి సంబంధించిన విషయం. చంద్రబాబు జగన్ అదే వేస్ట్ మాటలది. ఏదైనా దేవుడు కరుణించాలి. మనం మొక్కేస్తాంలే కానీ పైన దేవుడు వర్షం కురిపించాలి, అంతేలే కానీ చంద్రబాబు మొత్తం వేస్ట్. చంద్రబాబు గారు వచ్చారు, ఇప్పుడు వర్షాలు బాగానే కురుస్తున్నాయి కదా, ఇంకేమైంది సార్. డెవలప్మెంట్ కూడా బాగానే ఉంది చంద్రబాబు గారి వల్ల. అది చాలా పీస్ఫుల్ గా ఉంటుంది సార్ ఇక్కడ. ఎందుకంటే మేము వీక్లీ డైలీ వచ్చేస్తాం. మా డాక్టర్, మా మరదలు, మా మిస్సెస్ మొత్తం కలిసి వచ్చేస్తాం, సరదాగా ఎంజాయ్ చేస్తాం. తర్వాత అవతల ఒక స్పాట్ ఉంది, అటు వెళ్ళిపోతాం. తర్వాత ఇక్కడికి వెళ్తాం, స్పాట్ మొత్తం ఎంజాయ్ చేసుకొని వెళ్ళిపోతాం. చాలా బాగుంటుంది సార్. బాగానే ఉంటది. ఇక్కడే సార్ మేము ఉండేది. అది పీస్ఫుల్ గా ఫ్యామిలీ ఏ టెన్షన్ ఉన్నా సరే ఇక్కడ ఇది చూడగానే హ్యాపీగా ఉంటాయి, చూడగాలి ప్రశాంతంగా. అది చాలా బాగుందండి. చాలా అది చూద్దామని వచ్చాము, చాలా బాగుంది. గేట్లు అది ఎత్తేసారని చెప్పి. అంతకు ముందు ఒకసారి చూసాము, ఇప్పుడు మళ్ళీ వచ్చాము. ఆనందంగా ఉంది.
అదే చేస్తే ఇంకా చాలా బాగుంటది. మరి చేయాలి కదా, మనం చేస్తే చాలా ఇదిగా ఉంటది. జనాలు ఎవరైనా తప్పు మాట అది తప్పు మాట. అది కాలం, అది దానికి దీనికి అసలు లింక్ పెట్టకూడదు. అది ప్రకృతికి జరిగేది. కానీ పుష్కలంగా నీళ్ళు ఉంది కదా, ఆ మాట తప్పు. అది దానికి ఇదే ఉదాహరణ. అది అంతే కదా, వాస్తవం. అది కరెక్ట్ కాదు. అంటే ఆయన మీద చెడు దుష్ప్రచారం చేయడానికి అట్లా మాట్లాడుతున్నారు. అది తప్పది. అసలు వాస్తవంగా ఆ టైంలో వర్షాలు లేవు గత ముందు. మాకు వాస్తవంగా అది ప్రకాశం జిల్లా కనిగిరినది. బోర్లు నీళ్లు రాలేదు పోయిన సంవత్సరం. మరి దాన్ని ఏమంటారు? మరి ఇప్పుడు ఇంకా నీళ్ళు వస్తున్నాయి వచ్చిన తర్వాత. ఎక్కడ చూసినా వాటరే. మరి అదే కదా, దానికి లింక్ చేయకూడదు అసలు. అది అవాస్తవం, అది తప్పు కూడా. అది ఏ గవర్నమెంట్ కూడా అది రుద్దకూడదు. అది ఈ సంవత్సరం పుష్కలంగా వాటర్ ఉంది. గ్రౌండ్ వాటర్ కూడా పెరిగింది. బోర్లు మాకు ఆల్రెడీ నీళ్లు బాగానే వస్తున్నాయి. ఇబ్బంది ఏం లేదు. పంటలు ఆశ్చర్యంగా ఉంటాయి. రైతులు మెయిన్ రైతే కదా. రైతులు ఆనందంగా ఉంటే ఏ గవర్నమెంట్ అయినా ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. మనకు కావాల్సింది కూడా అదే. అది రైతు విధిగా ఉంటే ఇంకా వాళ్ళతో ఆశించే పని లేదు మనకు. అసలు వాళ్ళ పనులు చేసుకుంటే మన పని మేము చేసుకుంటాం. తప్పు అది ప్రస్తుతం ఇది చూడండి. మరి ఇది ఇంత ఇదిగా ఉంది కాబట్టి అది అబద్ధమైన మాట. అది చూడండి ఒకసారి ఎలా ఉందో. అది అబద్ధం అనేది. ఆయన వచ్చిన నుంచి వర్షాలు బాగానే పడుతున్నాయి. ఇబ్బంది ఏం లేదు. రైతాంగానికి కూడా చాలా మేలుగా ఉంటుంది. చూడండి ఉదాహరణ ఇదే. అది అంతా సంతోషమే, హ్యాపీ. చాలా బాగుంటుంది. ఆయన చేస్తారని ఆశిద్దాం. ఆయన చేస్తాడు కూడా ఆయన ఉంటే. అది చాలా బాగుందన్న. ఇది చూడడానికి వచ్చాను నేను, గుండెల నుంచి వచ్చాను యాక్చువల్ గా. చాలా సంవత్సరాల తర్వాత నుంచి చూసినట్టు ఉంది. ఎంత ఫోర్స్ రావడం కూడా చాలా ఆనందంగా ఉన్నట్టుంది. బాగా ప్రవేశినట్టుంది. ఎంతో కొంచెం మళ్ళాగే సంతోషంగా ఉన్నట్టు వెళ్తున్నట్టు ఉంది. ఫ్రీగా ఉన్నట్టుంది. చూడంగానే మనసు కూడా కొంచెం చాలా కొంచెం ఇదిగా ఉంది. చూడంగానే పీస్ఫుల్ గా ఉన్నట్టుంది. చాలా బాగుంది. బాగా ఎక్కువగానే వచ్చింది ఈసారి. బాగా ఫోర్స్ నెంబర్ 1 గా ఉంటది అన్న. చేయాలని నా కోరిక కూడా. చేస్తే కొంచెం పర్యాటక కేంద్రంగా అయితే మాత్రం మనకి చాలా మంది చేసేవాళ్ళు కూడా చూసేవాళ్ళు ఉన్నారు. చూసారు కదా, నాకు చాలా మంది వస్తానే ఉన్నారు కూడా. చేస్తే కూడా ఎక్కువగా డెవలప్ కూడా అయ్యిద్ది. చేస్తే మాత్రం చేస్తూ ఉంటారు. చక్కగా మంచి ఇదిగా ఉంటుంది. స్పాట్ గా అయితే నెంబర్ 1 గా ఉంటుంది. మేము మంగళూరు నుంచి వచ్చాండి, కర్ణాటక నుంచి. మాది పాత విజయవాడే. 20 సంవత్సరాల తర్వాత వచ్చాం. ఈ వాటర్ చూస్తున్నాం. చాలా బాగుంది. పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. చాలా బాగుంది సార్. ఇంకా చాలా బాగుంటుందండి. ఇది మా చిన్నప్పటి నుంచి కోరిక. ఇది టూరిస్ట్ స్పాట్ గా అమరావతి అయినా ఇంకా డెవలప్ అవ్వాలని. చాలా బాగుంది. ఫస్ట్ టైం చూస్తున్నాం. గేట్స్ అన్ని ఓపెన్ అయ్యి ఉన్నాయి. మేము బెంగళూరు కర్ణాటక నుంచి వచ్చాము. చాలా బాగుంటది. దిస్ ఇస్ ద బెస్ట్ స్పాట్. అమరావతికి ఇప్పుడు మనం డెవలప్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇది బెస్ట్ ప్లేస్. చాలా రోజుల తర్వాత నేను శ్రీకాకుళం నుంచి వచ్చానండి. ఇవాళ దుర్గగుడికి వచ్చాము చేయడానికి. నేను అది శ్రీకాకుళం ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నేను డైరెక్టర్ని. సో చాలా రోజుల తర్వాత ఇటువంటి ప్రవాహం చూడడం వల్ల చాలా ఆనందంగా ఉంది. పర్టికులర్గా అన్ని నదులు ఇలా కలకల్లాడి మన ప్రభుత్వం చెప్పినట్టుగా అన్ని నదుల అనుసంధానం జరిగితే ఖచ్చితంగా ఇండియా అనేది మెయిన్ రిసోర్సెస్ అనేది వ్యవసాయమే మెయిన్ రిసోర్స్ అవుతుంది. అందువల్ల రైతులందరికీ చాలా బాగుండి దేశం మొత్తం బాగుంటే మన దేశం ప్రపంచానికి ఆధారం అవుతుంది. కాబట్టి నదుల అనుసంధానం అనేది ముఖ్యం ప్రయారిటీ ఇస్తే ఖచ్చితంగా ఇది ప్రపంచానికి ఉపయోగపడుతుంది ఆలోచన. చాలా బాగుంటుందండి. డెవలప్ చేయగల భవానీ ఐలాండ్ ఇంప్రూవ్ చేసి రిసార్ట్స్ కడితే చాలా బాగుంటుందండి. విజయవాడలో నేను 15 సంవత్సరాలు ఉన్నాను. చూడడానికి చాలా ఆనందంగా ఉందండి. చాలా బాగుంది. చాలా ఉత్సాహంగా ఉంది ఈరోజు మాత్రం. చాలా బాగుంటుంది. గుంటూరు నుంచి వచ్చాం. అది మనకు మంచిది, శుభసూచకం అనిపిస్తుంది. అవును, చాలా బాగుంటుంది. ఎక్సలెంట్. రోజు ఇలాగే చూడాలనిపిస్తుంది. ప్రకాశం బ్యారేజ్ బాగుంది కదా అన్న. చాలా వెదర్ అంతా హాయిగా ఉంది. జనాలు బాగా ఉన్నారు. ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయింది కదా. గేట్లన్నీ ఎత్తారు కదా. వరదకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. మాది విజయవాడే కదా.
షోలు ఎంత బాగుంటాయి, ఇంకేం కావాలి? టూరిజం స్పాట్ లాగా చేస్తే ఎలా ఉంటుంది? ఇంకా బాగుంటుంది కదా, ఆల్రెడీ ఉంది కదా. ఇది పుష్పాల టైంలో మంచిగా హల్చల్గా అయింది ఆ పండుగ, ఇప్పటికీ అలాగే ఉంది. అప్పుడు వాటర్ వచ్చినప్పుడు జనాలు బాగా వస్తారు ఇక్కడ, మామూలుగా ఎవరు రారు. వాటర్ వచ్చినప్పుడు జనాలు భయంకరంగా వస్తారు ఇక్కడికి, చూడటం చాలా బాగుంటుంది కదా. మీకు చూస్తున్నారు కదా వెదర్ తగ్గ వెదర్ కూడా మంచి యాజ్ కూడా సరదాగా వచ్చేలా. చాలా బాగుంది అన్న. ఇంతకుముందు కూడా వచ్చా కాబట్టి ఎంత లేదు, ఇప్పుడైతే ఈవినింగ్ టైమ్ చాలా బాగుంది వెదర్ ఇక్కడ. బ్యాచ్ కూడా వచ్చాడు ఇక్కడ, బ్యాచ్ చూపితే తీసుకొచ్చాము బామ్మడి ఇంట్లో ఇద్దరు పెట్టి లేపుకొచ్చాను నన్ను. బ్యాచ్ చూపిస్తాను నీళ్ళు వచ్చి పదన్నా అంటే తీసుకొచ్చి చూపిస్తున్నా. 12 గేట్లు అంటానా, 12 గేట్లు వదిలేరా అంట, తెలిసింది వ్యాపారం. అలా నవ్వుతున్నారు ఇక. సార్ చాలా సూపర్ గా ఉందండి, బాగా అద్భుతంగా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏరుకి సెలయేరులా ఉంది, చాలా కలకల్లాడుతుంది. ఇక్కడ సందర్శకులు కానీ చూడడానికి, మేమంతా ఉయ్యూరు నుంచి మేము వచ్చాము, చాలా బాగుంది. చాలా మంది ప్రేక్షకులు చూడడానికి వస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటర్ అనేది మేము రాదేమో అనుకున్నాము, ఇంత అద్భుతంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. ఈ విజయవాడ టూరిజం స్పాట్ గా చాలా సూపర్ గా ఉండిద్ది. చాలా అనేక ప్రదేశాలు, అనేక ప్రాంతాలు ఉన్నాయి ఇక్కడ చూడడానికి, అనేక ఏరియాస్, భవానీ దీపం అండ్ పార్క్స్ చాలా ఉన్నాయి. ఇంకా రైల్వే స్టేషన్, బస్ స్టాప్ అలాంటివి చాలా ఉన్నాయి. చాలా అలాగే అన్నారండి, చాలా వరకు అలాగే చెప్పారు. చంద్రబాబు వచ్చిన తర్వాత వాటర్ రావు, నీళ్లు రావు అని అన్నారు. ఆయన వచ్చిన తర్వాత చాలా అసలు ఇక్కడ కాదు, ఇటు తోట్ల ఒల్లూరు, ఇటు చాగంటిపాడు, ఐలూరు, ఈ ప్రాంతాల్లో అవిన్గడ్డ, ఈ ప్రాంతాల్లో చాలా మంది చాలా ఇదిగా పొగుడుతున్నారు. వాటర్ అసలు మేము చూడలేమేమో అని ఇప్పుడు చాలా ఆనందపడుతున్నారు. చూస్తుండే నాకు చాలా ఆనందకరంగా ఉందనా. మా ఫ్రెండ్స్ తో ఇలా బయటికి రావడం ఇంకా హ్యాపీగా ఉందనా. చాలు, ఇది ఈ జన్మకి చాలు. ఇదో మోడు మాట్లాడతాడు ఇంకోటి. చూసాము, అంతా బాగానే ఉంది. వాటర్ వదిలాడు, చాలా ఆనందకరంగా ఉంది. ఎప్పుడు చూడాల, మొన్న వచ్చి చూసా, ఇంకా మళ్ళీ ఈరోజు చూడడం అంతే. అంతా బాగానే ఉంది.